Hello friends, TS MSET 2024 MPC stream కౌన్సిలింగ్ షెడ్యూల్ మార్చారు. రివైజ్డ్ డీటెయిల్డ్ నోటిఫికేషన్ చూద్దాం. ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ ఇంతకుముందు 27వ తేదీ 6వ నెల నుండి కౌన్సిలింగ్ స్టార్ట్. ఇంతకుముందు ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారం ఇప్పుడు రివైజ్డ్ షెడ్యూల్ ప్రకారం ప్రాసెసింగ్ ఫీ చెల్లించి స్లాట్ బుకింగ్ చేసుకోవడానికి 4వ తేదీ 7వ నెల నుండి 12వ తేదీ 7వ నెల 2024 వరకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ 6వ తేదీ 7వ నెల నుండి 13వ తేదీ 7వ నెల వరకు ఎక్సర్సైజింగ్ ఆప్షన్స్ వెబ్ ఆప్షన్స్ ఇవ్వడం 8వ తేదీ నుండి 15వ తేదీ జూలై. ఫ్రీజింగ్ ఆప్షన్స్ మనం 15వ తేదీ 7వ నెల తర్వాత ఆటోమేటిక్గా ఫ్రీజ్ అయితే మనం ఏం చేయాల్సింది ఉండదు. ఆ 15వ తేదీ తర్వాత మన వెబ్ ఆప్షన్స్ మార్చుకోవడానికి అవకాశం ఉండదు. ఈ వెబ్ ఆప్షన్స్ టైం 8వ తేదీ నుండి 15వ తేదీ మధ్యలో మనం వెబ్ ఆప్షన్స్ ఎన్నిసార్లైనా మార్చుకోవచ్చు. ప్రొవిజనల్ అలాట్మెంట్ ఆఫ్ సీట్ ఆన్ ఆర్ బిఫోర్ ఫస్ట్ ఫేజ్ సీట్ అలాట్మెంట్ 19వ తేదీ 7వ నెల 2024 ఆ రోజు లేదా అంతకంటే ముందు. పేమెంట్ ఆఫ్ ట్యూషన్ ఫీ సెల్ఫ్ రిపోర్టింగ్ త్రూ వెబ్సైట్ 19వ తేదీ నుండి 23వ తేదీ మధ్యలో ట్యూషన్ ఫీ చెల్లించి సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి. ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి. ఈ కాలేజీలో ఫస్ట్ ఫేజ్ తర్వాత కాలేజీలో రిపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు. సెకండ్ ఫేజ్ షెడ్యూల్ ఫస్ట్ ఫేజ్లో ఎవరైతే స్లాట్ బుకింగ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయించుకోలేదో వాళ్ళకు మాత్రమే 26వ తేదీ 7వ నెల స్లాట్ బుకింగ్ చేసుకోవడానికి ఇందులో బేసిక్ ఇన్ఫర్మేషన్ ఫిల్ చేసి పేమెంట్ ఆఫ్ ప్రాసెసింగ్ ఫీ స్లాట్ బుకింగ్ అంటే హెల్ప్ లైన్ సెంటర్ డే టు టైం సర్టిఫికేట్ వెరిఫికేషన్ అటెండ్ అవ్వడానికి 26వ తేదీ 7వ నెల. సర్టిఫికేట్ వెరిఫికేషన్ స్లాట్ బుక్ చేసుకున్న వారికి 27వ తేదీ 7వ నెల హెల్ప్ లైన్ సెంటర్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్. సెకండ్ ఫేజ్ వెబ్ ఆప్షన్స్ సీరియల్ నెంబర్ 9 27వ తేదీ 7వ నెల నుండి 28వ తేదీ 7వ నెల ఈ 2 రోజులు. సెకండ్ ఫేజ్ సీట్ అలాట్మెంట్ 31వ తేదీ 7వ నెల 2024. సెకండ్ ఫేజ్ తర్వాత పేమెంట్ ఆఫ్ ట్యూషన్ ఫీ సెల్ఫ్ రిపోర్టింగ్ త్రూ వెబ్సైట్ అండ్ రిపోర్టింగ్ ఎట్ అలాటెడ్ కాలేజ్ 31వ తేదీ 7వ నెల నుండి 2వ తేదీ 8వ నెల. సెకండ్ ఫేజ్ సీట్ అలాట్మెంట్ తర్వాత ట్యూషన్ ఫీ చెల్లించి ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి మరియు రిపోర్టెడ్ అలాటెడ్ కాలేజీ అలాట్ అయిన కాలేజీలో ఒరిజినల్ సర్టిఫికేట్ తీసుకెళ్ళి కాలేజీలో కూడా రిపోర్ట్ చేయాలి సెకండ్ ఫేజ్ తర్వాత. ఈ సీరియల్ నెంబర్ 13 అప్డేట్ ఆఫ్ క్యాండిడేట్ జాయినింగ్ డీటెయిల్స్ బై కాలేజీ వాళ్ళు ఎంతమంది కాలేజీలో రిపోర్ట్ చేశారో ఆ డీటెయిల్స్ 4వ తేదీ 8వ నెల నాడు ఇస్తారు కన్వీనర్ వారికి. ఇక సెకండ్ ఫేజ్ తర్వాత తప్పనిసరిగా చేయాల్సింది ఫిజికల్ రిపోర్టింగ్ ఆఫ్ క్యాండిడేట్ ఎట్ అలాటెడ్ కాలేజ్ ఆఫ్టర్ సెకండ్ ఫేజ్ ఈజ్ మ్యాండేటరీ. సెకండ్ ఫేజ్ సీట్ అలాట్మెంట్ తర్వాత మీకు ఫస్ట్ ఫేజ్లో సీట్ వచ్చినా సెకండ్ ఫేజ్లో సీట్ వచ్చినా సెకండ్ ఫేజ్ తర్వాత తప్పనిసరిగా కాలేజీలో రిపోర్ట్ చేయాలి. ఒరిజినల్ టీసీ మరియు ఆల్ ఒరిజినల్ సర్టిఫికేట్స్తో పాటు
ఇవి ఇవ్వాలి. ఈ సీరియల్ నెంబర్ 3 నోట్స్లో క్యాండిడేట్ ఎవరైతే సెకండ్ ఫేజ్ సీట్ తర్వాత కాలేజీలో రిపోర్ట్ చేయరో వాళ్ళకు వచ్చిన సీటు క్యాన్సిల్ అవుతుంది మరియు నాట్ పర్మిటెడ్ టు ఎక్సర్సైజ్ ఆప్షన్స్ ఇన్ ఫైనల్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్. వాళ్లకు ఫైనల్ ఫేజ్లో పాల్గొనడానికి అవకాశం ఇవ్వరు. సెకండ్ ఫేజ్ సీట్ అలాట్మెంట్ తర్వాత తప్పనిసరిగా కాలేజీలో రిపోర్ట్ చేయాలి. సీటు వచ్చిన వాళ్ళందరూ ట్యూషన్ ఫీ చెల్లించి సెల్ఫ్ రిపోర్టింగ్ చేసి కాలేజీలో రిపోర్ట్ చేయాలి. ఒకవేళ రిపోర్ట్ చేయకపోతే వాళ్ళకు వచ్చిన సీటు క్యాన్సిల్ అవుతుంది మరియు ఫైనల్ ఫేజ్లో పాల్గొనడానికి అవకాశం ఉండదు. ఇక ఫైనల్ ఫేజ్, ఫస్ట్ ఫేజ్ మరియు సెకండ్ ఫేజ్లలో ఎవరైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయించుకోలేదో అటువంటి వాళ్ళ కోసం సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం హెల్ప్ లైన్ సెంటర్ మరియు డేట్ సెలెక్ట్ చేసుకోవడానికి ప్రాసెసింగ్ ఫీ చెల్లించడానికి 8వ తేదీ 8వ నెల, వాళ్ళకు సర్టిఫికేట్ వెరిఫికేషన్కు హెల్ప్ లైన్ సెంటర్లు 9వ తేదీ 8వ నెల పనిచేస్తాయి. వాళ్ళు వెబ్ ఆప్షన్స్ ఫైనల్ ఫేజ్ వెబ్ ఆప్షన్స్ 9వ తేదీ 8వ నెల 10వ తేదీ 8వ నెల ఈ 2 రోజులు. ఈ ఫ్రీజింగ్ ఆప్షన్ ఆటోమేటిక్గా ఫ్రీజ్ అయితే మనం చేయాల్సింది ఏమి ఉండదు. ప్రొవిజనల్ అలాట్మెంట్ ఆఫ్ సీట్ ఆన్ ఆర్ బిఫోర్ 13వ తేదీ 8వ నెల. ఫైనల్ ఫేజ్ సీట్ అలాట్మెంట్. ఫైనల్ ఫేజ్ పేమెంట్ ఆఫ్ ట్యూషన్ ఫీ సెల్ఫ్ రిపోర్టింగ్ త్రూ వెబ్సైట్. ఫైనల్ ఫేజ్కు 13వ తేదీ నుండి 15వ తేదీ ఆగస్టు వరకు రిపోర్టింగ్ ఎట్ ద కాలేజ్ ఇన్ కేస్ ఆఫ్ చేంజ్ ఆఫ్ బ్రాంచ్ ఆర్ కాలేజ్. మీకు ఫైనల్ ఫేజ్లో కాలేజీ కానీ బ్రాంచ్ కానీ మారినట్టయితే ఇన్ కేస్ అని ఇచ్చారు. 16వ తేదీ నుండి 18వ తేదీలోపు కాలేజీలో రిపోర్ట్ చేయాలి. ట్యూషన్ ఫీ ముందుగా ట్యూషన్ ఫీ చెల్లించాలి. 13 నుంచి 15వ తేదీ మధ్యలో పేమెంట్ ట్యూషన్ ఫీ చెల్లించి ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి. 16, 17 తేదీలలో కాలేజీలో రిపోర్ట్ చేయాలి. ఇన్ కేస్ చేంజ్ ఆఫ్ బ్రాంచ్ ఆర్ కాలేజీ మారినా బ్రాంచ్ మారినా. అప్డేటింగ్ జాయినింగ్ డీటెయిల్స్ బై కాలేజీ వాళ్ళు డీటెయిల్స్ ఎవరెవరు కాలేజీలో జాయిన్ అయ్యారో రిపోర్ట్ ఇవ్వాల్సి ఉంటుంది. డ్రాప్ అవుట్స్ క్యాన్సిలేషన్స్ ఆర్ నాట్ పర్మిటెడ్ ఆఫ్టర్ ఫైనల్ ఫేజ్. ఇక సెంట్రలైజ్డ్ ఇంటర్నల్ స్లైడింగ్ 2023 వరకు ఇంటర్నల్ స్లైడింగ్ అనేది కౌన్సిలింగ్ పూర్తయిన తర్వాత స్పాట్ అడ్మిషన్స్తో పాటు కాలేజీ వాళ్ళే నిర్వహించేవారు. అటువంటి వాటికి ఫీజు రియంబర్స్మెంట్ వచ్చేది కాదు. ఇప్పుడు ఈ 2024 నుండి స్లాట్ బుకింగ్, ఇంటర్నల్ స్లైడింగ్ కోసం కన్వీనర్ కౌన్సిలింగ్ ద్వారానే భర్తీ చేస్తారు. 2024 నుండి ఇంటర్నల్ స్లైడింగ్ కన్వీనర్ కౌన్సిలింగ్ ద్వారా నిర్వహిస్తున్నారు. ఈ విధంగా మీకు ఏ కాలేజీలో సీట్ వచ్చిందో అదే కాలేజీలో వేరే ఇంకా బెస్ట్ బ్రాంచ్కు మారాలి అనుకునే వారికి వెబ్ ఆప్షన్స్ 21, 22 తేదీలు ఆగస్టు 2024, 20 సీరియల్ నెంబర్ 22 ఫ్రీజింగ్ ఆఫ్ ఆప్షన్స్ 21, 22 తేదీలలో మనం ఫ్రీ ఆప్షన్స్ ఎన్నిసార్లైనా మార్చుకోవచ్చు. 22వ తేదీ నాడు ఫ్రీజ్ అవుతాయి. ఇంటర్నల్ స్లైడింగ్ సీట్ అలాట్మెంట్ 26వ తేదీ 8వ నెల 2024. డౌన్లోడింగ్ ఆఫ్ న్యూ అలాట్మెంట్ ఆర్డర్ ఇఫ్ ఎనీ. ఇంటర్నల్ స్లైడింగ్ సెల్ఫ్ రిపోర్టింగ్ త్రూ వెబ్సైట్ అండ్ రిపోర్టింగ్ ఇన్ న్యూ బ్రాంచ్ విత్ ఇన్ ద సేమ్ కాలేజ్ 27వ తేదీ 28వ తేదీ ఆగస్టు 2024 నాడు.
ఇక కౌన్సిలింగ్ పూర్తయిన తర్వాత సీరియల్ నెంబర్ 25 స్పాట్ అడ్మిషన్స్కి సంబంధించిన కౌన్సిలింగ్ పూర్తయిన తర్వాత కన్వీనర్ కోటా సీట్లలో ఇంకా మిగిలిన సీట్లకు స్పాట్ అడ్మిషన్స్ ద్వారా ప్రైవేట్ కాలేజీలలో మాత్రమే కాలేజీ వాళ్ళు నిర్వహిస్తారు. వాటికి సంబంధించిన గైడ్లైన్స్ 28వ తేదీ 8వ నెల 2024 అఫీషియల్ వెబ్సైట్ tgeepset2000.nic.in వెబ్సైట్లో పొందుపరుస్తారు. మనం ఇప్పటివరకు చూస్తున్న డీటెయిల్డ్ నోటిఫికేషన్ చూడడానికి tgeepset.nic.in అనే ఈ వెబ్సైట్లో మనం చూడవచ్చు. tgeepset.nic.in ఎంపీసీ కౌన్సిలింగ్ వెబ్సైట్. దీంట్లో tgeepset 2024 రివైజ్డ్ డీటెయిల్డ్ నోటిఫికేషన్ దీనిపై క్లిక్ చేస్తే మీరు ఆల్రెడీ ఒక ఇంతకుముందు డౌన్లోడ్ చేసినట్టయితే మళ్ళీ డౌన్లోడ్ చేయాలని అడుగుతుంది. ఈ డౌన్లోడ్ అగైన్పై క్లిక్ చేయాలి. చేస్తేనే మీరు రెండవసారి రివైజ్డ్ నోటిఫికేషన్ వస్తుంది. హెల్ప్ లైన్ సెంటర్ డీటెయిల్స్ కోసం అనెక్సర్ ఫర్ లిస్ట్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్. ఈ కౌన్సిలింగ్లో ఎంపీసీ వాళ్ళకు బీఈ బీటెక్తో పాటు ఫార్మసీ కోర్సెస్ కూడా ఉంటాయి. ఫార్మసీలో 50% సీట్స్ ఎంపీసీ వరకు, 50% సీట్స్ బైపీసీ వాళ్ళకు ఉంటాయి. ఫార్మసీ సీట్లు ఫైనల్ ఫేజ్లో మాత్రమే వెబ్ ఆప్షన్స్ మరియు సీట్ అలాట్మెంట్ ఉంటుంది. హూ కెన్ అప్లై, ఎవరు అప్లై చేసుకోవచ్చు? టీజీఈఎఫ్సెట్లో టీఎస్ఎంసెట్లో 24 క్వాలిఫై అవ్వాలి. ఇంటర్లో గ్రూప్ సబ్జెక్టులలో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఈ సబ్జెక్టులలో ఓసీ వాళ్ళకు 45% మార్కులు రావాలి. 40% ఫర్ అదర్స్. మిగిలిన వాళ్ళందరికీ 40% మార్కులు రావాలి. గ్రూప్ సబ్జెక్టులు అంటే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఈ మూడింటిలో కలిపి టోటల్ మార్కులు ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఇంక్లూడింగ్ ప్రాక్టికల్స్ టోటల్ మార్క్స్ 600కు అందులో 40% 45% ఓసీలకు, మిగిలిన వారికి 40% రావాలి. ఎలిజిబిలిటీ ఫర్ అడ్మిషన్స్. ఈ కౌన్సిలింగ్లో పాల్గొనడానికి తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు పాల్గొనవచ్చు. ఇక్కడ ఎలిజిబిలిటీ ఫర్ అడ్మిషన్లో సీరియల్ నెంబర్ 2 తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్కి చెందిన వారు జీవో నెంబర్ 646 ప్రకారం 10వ తేదీ 7వ నెల 1979లో ఇచ్చిన జీవో ప్రకారం ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు కూడా ఈ కౌన్సిలింగ్లో పాల్గొనడానికి అర్హులే. మైనారిటీ విద్యార్థులు క్వాలిఫై అవ్వని వారు కూడా ముస్లిం, క్రిస్టియన్ మైనారిటీ వాళ్ళు కూడా ఎంసెట్లో క్వాలిఫై అవ్వని వాళ్ళు కూడా వెబ్ ఆప్షన్స్ ఇవ్వవచ్చు. మైనారిటీ కాలేజీలలో మిగిలిన సీట్లకు ఒకవేళ సీట్లు మిగిలితే వీళ్ళకి అలాట్ చేస్తారు.
సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం క్యాండిడేట్ ప్రెజెన్స్ ఈజ్ మ్యాండేటరీ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్. క్యాండిడేట్ హెల్ప్ లైన్ సెంటర్కు ఫిజికల్గా హాజరు కావాలి. ఆల్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అండ్ 2 sets of Xerox copies of the following సర్టిఫికేట్ వెరిఫికేషన్కు కావాల్సిన సర్టిఫికేట్లు: టీజీ ఏపీ సెట్ 2024 ర్యాంక్ కార్డు. మనం టీఎస్ ఎంసెట్ను టీజీగా మార్చారు. టీఎస్ ఎంసెట్ 2024 ర్యాంక్ కార్డు. టీఎస్ ఏపీ సెట్ 2024 హాల్ టికెట్, ఆధార్ కార్డు, ఎస్ఎస్సి మార్క్స్ మెమో, ఇంటర్మీడియట్ ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ మార్క్స్ మెమో కమ్ పాస్ సర్టిఫికేట్, 6వ తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు స్టడీ సర్టిఫికేట్స్, ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ టీసీ, ఇన్కమ్ సర్టిఫికేట్ ఇష్యూడ్ ఆన్ ఆర్ ఆఫ్టర్ 1st January 2024. ఇన్కమ్ సర్టిఫికేట్ జనవరి 1 తర్వాత తీసుకున్నది మాత్రం ఇక్కడ కౌన్సిలింగ్లో పనిచేస్తుంది. మనం ఫీజు రియంబర్స్మెంట్కి అప్లై చేసేటప్పుడు ఈ పాస్ అనే వెబ్సైట్లో అప్లై చేసేటప్పుడు ఏప్రిల్ 1 తర్వాత తీసుకున్నది పనిచేస్తుంది. ఈడబ్ల్యూఎస్ ఇన్కమ్ అండ్ అసెట్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై తహసీల్దార్ వ్యాలిడ్ ఫర్ ఇయర్ 2024-25. ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అనేది వ్యాలిడ్ ఫర్ ఇయర్ 2024-25 ఉండాలి. మీరు ఏప్రిల్ 1 తర్వాత తీసుకున్న ఏప్రిల్ 1, 2024 తర్వాత తీసుకున్న సర్టిఫికేట్లో మాత్రమే వ్యాలిడ్ ఇయర్ 2024-25 ఉంటుంది. క్యాస్ట్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై కాంపిటెంట్ అథారిటీ ఇఫ్ అప్లికబుల్ అంటే బీసీ, ఏబిసిడి, బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడి, బీసీఈ మరియు ఎస్సీ, ఎస్టీ వాళ్లకు క్యాస్ట్ సర్టిఫికేట్. రెసిడెన్సీ సర్టిఫికేట్ ఆఫ్ క్యాండిడేట్ ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ 7 years preceding to qualifying examination in case where the candidate has no institutionalized education. ఎవరైతే ఇన్స్టిట్యూషనలైజ్డ్ ఎడ్యుకేషన్ కాకుండా అంటే విద్యా సంస్థలలో స్కూల్కు కాలేజీకి వెళ్ళకుండా డైరెక్ట్ ఎగ్జామ్ రాసిన వాళ్ళు ఉంటారు. ఓపెన్ 10th క్లాస్, ఓపెన్ ఇంటర్, ఓపెన్ డిగ్రీ ఈ విధంగా ఎగ్జామ్ రాసిన వాళ్ళు ఉంటారు. అటువంటి వారికి స్టడీ సర్టిఫికేట్స్ ఉండవు. స్కూలు కాలేజీకి వెళ్ళి చదువుకున్న వారికి అయితే ఇక్కడ 6వ తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు స్కూలు కాలేజీకి వెళ్ళి చదువుకున్న వాళ్ళకు స్టడీ సర్టిఫికేట్స్ ఉండాలి. అలా స్కూలు కాలేజీలో చదవకుండా డైరెక్ట్ ఎగ్జామ్ రాసిన వాళ్ళకు ప్రిసీడింగ్ టు క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ అంటే ఓపెన్ ఇంటర్ ఎగ్జామ్ రాసే నాటికి అంతకుముందు 7 సంవత్సరాలు రెసిడెన్సీ సర్టిఫికేట్ తీసుకోవాలి. స్కూలు కాలేజీకి వెళ్ళిన వాళ్ళైతే 6వ తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు స్టడీ సర్టిఫికేట్, స్కూల్కి వెళ్ళకుండా ఓపెన్ ఇంటర్, ఓపెన్ రాసిన వాళ్ళ అయితే సేమ్ పీరియడ్ ఇంటర్ ఎగ్జామ్ రాసే నాటికి ముందు 7 సంవత్సరాలు రెసిడెన్సీ సర్టిఫికేటు మీరు ఎక్కడ నివసించారు దీనిని బట్టి మనం ఏ రీజియన్కు లోకల్ అవుతాము. తెలంగాణకు లోకల్ అవుతామా, ఆంధ్ర ఏయూ రీజియన్, ఎస్పీయూ రీజియన్, ఏ రీజియన్కి లోకల్ అవుతామో లోకల్ నాన్ లోకల్ నిర్ణయించడానికి కోసం. ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ నాన్ లోకల్ క్యాండిడేట్స్ ఇన్ ఆర్డర్ టు కన్సిడర్ దెమ్ ఫర్ అలాట్మెంట్ అండర్ అన్రిజర్వ్డ్ సీట్స్. నాన్ లోకల్ వాళ్ళు ఇన్ కేస్ నాన్ లోకల్ వాళ్ళకు రెసిడెన్సీ సర్టిఫికేట్ ఇన్ కేస్ నాన్ లోకల్ అన్నప్పుడు తెలంగాణ వాళ్ళు ఏపీకి, ఏపీ వాళ్ళు తెలంగాణకు నాన్ లోకల్ కాదు.
మనకి ఇక్కడ నోటిఫికేషన్లు ఇంతకుముందే చూసినాం. తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్కు చెందిన వాళ్ళు జీవో నెంబర్ 646 ప్రకారం అది 1979లో ఇచ్చిన జీవో ప్రకారమే ఇప్పటివరకు ఇంకా అడ్మిషన్స్ జరుగుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర విభజన తర్వాత జూన్ 2, 2014 రాష్ట్ర విభజన తర్వాత 10 సంవత్సరాల వరకు ఉమ్మడి రాష్ట్రంలో ఏ విధంగా అడ్మిషన్స్ జరిగాయో అదే విధంగా అడ్మిషన్స్ జరిగేలాగా రాష్ట్ర విభజన బిల్లులో పొందుపరిచారు. కాబట్టి జూన్ 2, 2024 కంటే ముందు ఇచ్చిన అన్ని నోటిఫికేషన్లకు ఇది వర్తిస్తుంది. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న విధానమే వర్తిస్తుంది. ఇన్ కేస్ నాన్ లోకల్ అన్నప్పుడు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ కాకుండా ఇతర రాష్ట్రాల వాళ్ళు ఎవరైనా అయితే వాళ్ళకి ఇది వర్తిస్తుంది నాన్ లోకల్ అనేది. మరొకటి జీవో నెంబర్ 646 ప్రకారం తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో కాకుండా వేరే రాష్ట్రంలో చదివినట్టయితే తెలంగాణ విద్యార్థులైనా ఏపీ విద్యార్థులైనా ఏ ఒక్క సంవత్సరం కూడా ఇతర రాష్ట్రంలో చదివినట్టయితే వాళ్ళు కూడా తెలంగాణకు కానీ ఏపీకి కానీ నాన్ లోకలే అవుతారు. మహారాష్ట్రలో కానీ తమిళనాడులో కానీ కర్ణాటకలో కానీ ఏ ఒక్క సంవత్సరం వేరే రాష్ట్రంలో చదివినట్టయితే వాళ్ళు కూడా నాన్ లోకల్ కిందకి వస్తారు. మీరు తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో స్టడీ సర్టిఫికేట్స్ ఉంటే చదివినట్టు 10 years రెసిడెన్సీ సర్టిఫికేట్ అవసరం లేదు. ఇక ఈ రెసిడెన్సీ సర్టిఫికేట్ 10 years రెసిడెన్సీ సర్టిఫికేట్ ఎవరికంటే ఇన్ కేస్ అదర్ స్టేట్, ఇన్ కేస్ నాన్ లోకల్ వాళ్ళకు విద్యార్థి కానీ విద్యార్థి తల్లిదండ్రులు కానీ రాష్ట్రంలో 10 సంవత్సరాలు నివసించినట్టయితే వాళ్ళు ఈ కౌన్సిలింగ్లో పాల్గొనడానికి వాళ్ళ అర్హులు. లేదా ఈ నోటిఫికేషన్ ఇచ్చే నాటికి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగం కానీ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం కానీ పబ్లిక్ సెక్టర్ కార్పొరేషన్స్ ఇటువంటి యూనివర్సిటీల్లో ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న వాళ్ళు, అది రాష్ట్ర ప్రభుత్వం అయినా కేంద్ర ప్రభుత్వం అయినా వారి పిల్లలకు ఈ కౌన్సిలింగ్లో పాల్గొనవచ్చు. వాళ్లకు ఇన్ అదర్ స్టేట్ ఇన్ నాన్ లోకల్ వాళ్ళకు ఎంప్లాయీస్ సర్టిఫికేట్ కావాలి. మైనారిటీస్ ఎస్ఎస్సి టీసీలో మైనారిటీ స్టేటస్ కలిగి ఉండాలి. లేదా సర్టిఫికేట్ ఫ్రమ్ ద హెడ్ మాస్టర్ నుండి సర్టిఫికేట్ మైనారిటీ అన్నట్టు తీసుకోవాలి. సర్టిఫికేట్స్ స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్ పిహెచ్సి, సిఏపి, ఎన్సిసి, ఆంగ్లో ఇండియన్. ఈ స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్లు వాళ్ళు ఆల్ ఒరిజినల్ సర్టిఫికేట్స్తో పాటు 3 sets ఆఫ్ జిరాక్స్ కాపీస్, 3 సెట్ల జిరాక్స్ కాపీలు తీసుకోవాలి. ఈ స్పెషల్ కేటగిరీ వాళ్ళకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ మాసఫ్ ట్యాంక్ హైదరాబాద్లో మాత్రమే ఉంటుంది. మిగతా వారందరికీ ఈ స్పెషల్ కేటగిరీ కాకుండా మిగిలిన వాళ్ళ ఎవరైనా ఏ హెల్ప్ లైన్ సెంటర్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ స్పెషల్ కేటగిరీతో పాటు మామూలు మిగతా సర్టిఫికేట్ కూడా గవర్నమెంట్ పాలిటెక్నిక్ మాసఫ్ ట్యాంక్ వద్దనే వెరిఫికేషన్ చేస్తారు. పేమెంట్ ఆఫ్ ప్రాసెసింగ్ ఫీ చెల్లించడానికి అఫీషియల్ వెబ్సైట్ TGEAPSET.nic.in పై ఆప్షన్స్ పై క్లిక్ చేసి
పేమెంట్ ఆఫ్ ప్రాసెసింగ్ ఫీ పై క్లిక్ చేయాలి. రిజిస్టర్ అండ్ ఎంటరింగ్ రిజిస్ట్రేషన్ నంబర్, పేమెంట్ ఆఫ్ ప్రాసెసింగ్ పై క్లిక్ చేసిన తర్వాత రిజిస్ట్రేషన్ నెంబర్ టీఎస్ఎంసెట్ హాల్ టికెట్లో రిజిస్ట్రేషన్ నెంబరు మరియు డేట్ ఆఫ్ బర్త్, ఎస్ఎస్సి మెమోలో ఉన్న ఇచ్చిన ప్రకారం డేట్ ఆఫ్ బర్త్, హాల్ టికెట్ నెంబర్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఆర్ ఈక్వలెంట్ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత బేసిక్ ఇన్ఫర్మేషన్ ఫామ్ ఈజ్ డిస్ప్లే అవుతుంది. బేసిక్ ఇన్ఫర్మేషన్ ఫామ్ డిస్ప్లే అవుతుంది. ఎంటర్ డీటెయిల్స్ ఆఫ్ ఆధార్ కార్డ్ నెంబర్, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి. ఆల్సో ఫిల్ ద డీటెయిల్స్ ఆఫ్ క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ నెంబర్స్ ఇష్యూడ్ బై మీ సేవ ఇఫ్ అప్లికబుల్. మనం బేసిక్ ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. చేంజ్ ఆఫ్ మొబైల్ నెంబర్ ఈజ్ నాట్ పర్మిటెడ్. మనం మొబైల్ నెంబర్ మార్చుకోవడానికి అవకాశం ఇవ్వరు. మనం ముందే మన సొంత మొబైల్ నెంబర్ ఇవ్వాలి, మన పేరెంట్స్ మొబైల్ నెంబర్ ఇవ్వాలి. మీ సేవ వాళ్ళ నెంబర్స్ ఇవ్వద్దు. అప్డేట్ ద ఇన్ఫర్మేషన్ అండ్ పే ద ప్రాసెసింగ్ ఫీ. ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 600 రూపాయలు, మిగతా వారికి 1200 రూపాయలు త్రూ పేమెంట్ గేట్వే. క్రెడిట్ కార్డ్ కానీ డెబిట్ కార్డ్ కానీ నెట్ బ్యాంకింగ్ ద్వారా టీ వ్యాలెట్ ఈ ఆప్షన్స్ ద్వారా మనం పేమెంట్ చేయాలి. స్లాట్ బుకింగ్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్. ఆల్ కేటగిరీస్ ఓసీ, ఈడబ్ల్యూఎస్, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ క్యాండిడేట్స్ బుక్ యువర్ స్లాట్. సెలెక్షన్ ఆఫ్ హెల్ప్ లైన్ సెంటర్, డేట్ అండ్ టైం. మన డేట్ టైము హెల్ప్ లైన్ సెంటర్ సెలెక్ట్ చేసుకోవడానికి మనకు హెల్ప్ లైన్ సెంటర్ డీటెయిల్స్ అనెక్చర్ 1లో ఇచ్చారు. స్పెషల్ కేటగిరీ క్యాండిడేట్స్ ఎన్సీసీ, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్, చిల్డ్రన్ ఆఫ్ ఆర్మర్డ్ ఫోర్సెస్, సిఏపి, ఎస్జీ స్పోర్ట్స్, ఆంగ్లో ఇండియన్ నీడ్ టు బుక్ స్లాట్ డ్యూలీ హెల్ప్ లైన్ సెంటర్, గవర్నమెంట్ పాలిటెక్నిక్, మాసప్ ట్యాంక్, హైదరాబాద్ టు అటెండ్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఫర్ గివెన్ డేట్ అండ్ టైమ్ స్లాట్స్. ఇచ్చిన తేదీ మరియు టైం స్లాట్ ప్రకారం అనెక్చర్ 1లో ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం స్పెషల్ కేటగిరీ వాళ్ళు స్లాట్ బుక్ చేసుకోవాలి. అండ్ అదర్ సర్టిఫికేట్స్ ఆఫ్ దిస్ క్యాండిడేట్స్ విల్ బీ ఆల్సో వెరిఫైడ్ ఆన్ ద మెన్షన్డ్ అలాంగ్ విత్ ద స్పెషల్ రిజర్వేషన్ కేటగిరీ. స్పెషల్ రిజర్వేషన్ కేటగిరీతో పాటు ఇతర సర్టిఫికేట్స్ కూడా అక్కడే వెరిఫికేషన్ జరుగుతుంది. ఎకనామికల్ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ 10% రిజర్వేషన్ ఉంది. ఎస్టీ రిజర్వేషన్ 10%. స్పెషల్ కేటగిరీ వాళ్ళకు సర్టిఫికేట్ వెరిఫికేషన్కు డేటు టైము షెడ్యూల్ ఇది. స్పోర్ట్స్ వాళ్ళకు 6వ తేదీ నుండి 8వ తేదీ వరకు.
స్పెషల్ కేటగిరీ వాళ్ళకు ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో మాత్రమే సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది. నో సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఫర్ స్పెషల్ కేటగిరీ ఇన్ సెకండ్ ఫేజ్ అండ్ ఫైనల్ ఫేజ్. సెకండ్ ఫేజ్ మరియు ఫైనల్ ఫేజ్లలో స్పెషల్ కేటగిరీ వాళ్ళ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉండదు. Allotment for NCC sports categories will be made in subsequent phases only after due verification from concerned authorities. NCC మరియు స్పోర్ట్స్ కేటగిరీ వాళ్ళకు సబ్సీక్వెంట్ ఫేసెస్లో మాత్రమే సీట్ అలాట్మెంట్ జరుగుతుంది. ఎన్సీసీ స్పోర్ట్స్ వాళ్ళకు ఫస్ట్ ఫేజ్లో సీట్ అలాట్మెంట్ జరగవచ్చు, జరగకపోవచ్చు. వాళ్ళు సెకండ్ ఫేజ్లో కానీ ఫైనల్ ఫేజ్లో కానీ వెబ్ ఆప్షన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. వాళ్ళు సబ్సీక్వెంట్ ఫేసెస్లలో మాత్రమే సీట్ అలాట్మెంట్ ఇస్తారు. కాబట్టి after verification of original certificate, receipt of certificate ROC form will be issued to candidate duly signed by. మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ తర్వాత రిసీప్ట్ ఆఫ్ సర్టిఫికేట్ ROC ఫామ్ ఇస్తారు. క్యాండిడేట్ షుడ్ చెక్ ద డీటెయిల్స్ ప్రింటెడ్ ఆన్ ROC ఫామ్. ROC ఫామ్లో ఇచ్చిన డీటెయిల్స్ చెక్ చేసుకోవాలి. ఇఫ్ ఎనీ కరెక్షన్ రిక్వైర్డ్, ఏదైనా తప్పులు సరిదిద్దాల్సి ఉంటే ఇమీడియట్లీ కాంటాక్ట్ చీఫ్ వెరిఫికేషన్ ఆఫీసర్ ఫర్ రెక్టిఫికేషన్. మార్పులు ఏమైనా ROC ఫామ్లో ఏమైనా తప్పులు ఉంటే వెంటనే ఇమీడియట్లీ కాంటాక్ట్ వెరిఫికేషన్ ఆఫీసర్ for edit. Immediately after certificate verification, the login ID will be sent to candidate register mobile number. మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తయిన తర్వాత లాగిన్ ఐడి విల్ బి సెంట్ టు క్యాండిడేట్ రిజిస్టర్ మొబైల్ నెంబర్. క్యాండిడేట్ రిజిస్టర్ మొబైల్ నెంబర్కు లాగిన్ ఐడి వస్తుంది. ఇఫ్ నాట్ రిసీవ్డ్, కలెక్ట్ లాగిన్ ఐడి ఎట్ హెల్ప్ లైన్ సెంటర్ బిఫోర్ లివింగ్ ద సర్టిఫికేట్ వెరిఫికేషన్ హాల్. మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ హాల్ లాగిన్ ఐడి వస్తుంది. ఒకవేళ రాకపోతే హెల్ప్ లైన్ సెంటర్ వద్దనే వెయిట్ చేసి అక్కడే లాగిన్ ఐడి కలెక్ట్ చేసుకోమని ఇచ్చారు. నోట్ డౌన్ ద లాగిన్ ఐడి అండ్ రిసీవ్. ప్రొసీజర్ ఫర్ ఎక్సర్సైజింగ్ వెబ్ ఆప్షన్స్. వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి ప్రాసెస్. సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తయిన తర్వాత లాగిన్ ఐడి మన మొబైల్ నెంబర్కు వస్తుంది. Generate the password by clicking on candidate registration link. Generate the password by clicking on candidate registration link in the website. మనకు లాగిన్ ఐడి వచ్చిన తర్వాత క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ పై క్లిక్ చేసి మనం ఒక పాస్వర్డ్ జనరేట్ చేసుకోవాల్సి ఉంటుంది. After successful password generation, login with the details under the link candidate login.
Candidates are advised to exercise options carefully in the order of priority. Candidates are advised to exercise options carefully in the order of priority. మీకు నచ్చిన కాలేజీలు నచ్చిన కోర్సులు వరుస క్రమంలో ఇవ్వడానికి ప్రయారిటీ ఆర్డర్ జాగ్రత్తగా ఇవ్వమని చెప్తున్నారు. ద ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ ఆఫ్ ఆప్షన్స్ ఈజ్ ద ఇంపార్టెంట్ క్రైటీరియా ఇన్ సెక్యూరింగ్ ద సీట్. మీరు ఇచ్చే వరుస క్రమం, ప్రయారిటీ ఆర్డర్ ప్రాధాన్యత క్రమం మీరు కావాలనుకుంటున్న సీటు పొందడానికి ఇంపార్టెంట్ క్రైటీరియా, ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. క్యాండిడేట్ హ్యాస్ టు ఎక్సర్సైజ్ యాజ్ మెనీ ఆప్షన్స్ యాజ్ పాసిబుల్ టు అవాయిడ్ డిసప్పాయింట్మెంట్ ఆఫ్ నాట్ గెటింగ్ సీట్. మీరు సీట్ రాలేదు అని బాధపడకుండా ఉండాలి అంటే వీలైనన్ని ఎక్కువ వెబ్ ఆప్షన్స్ ఇవ్వండి అని ఇక్కడ సూచిస్తున్నారు. Candidate can exercise and modify the options any number of times within the scheduled dates. మనం వెబ్ ఆప్షన్స్ ఎన్నిసార్లైనా మార్చుకోవచ్చు, కొత్త ఆప్షన్స్ యాడ్ చేసుకోవచ్చు, ఇచ్చిన ఆప్షన్స్ డిలీట్ చేసుకోవచ్చు, ప్రాధాన్యత క్రమం ప్రిఫరెన్స్ ఆర్డర్ మార్చుకోవచ్చు విత్ ఇన్ ద షెడ్యూల్డ్ డేట్స్. మనకు వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి ఇచ్చిన షెడ్యూల్ తేదీలలో ఎన్నిసార్లైనా మార్చుకోవచ్చు. అలాట్మెంట్ ఆఫ్ సీట్స్. ద ప్రొవిజనల్ ఫస్ట్ బేస్ అలాట్మెంట్ సీట్స్ విల్ బి ఆన్ ఆర్ బిఫోర్ 19/7 will be placed in for downloading the candidate's provisional allotment order. ఎంటర్ ద ఆర్ఓసి ఫామ్ నెంబర్. ఆర్ఓసి మనం సీట్ అలాట్మెంట్ డౌన్లోడ్ చేసుకోవడానికి ప్రొఫెషనల్ అలాట్మెంట్ డౌన్లోడ్ చేసుకోవడానికి ఎంటర్ ద ఆర్ఓసి ఫామ్ నెంబర్. ఆర్ఓసి ఫామ్ నెంబర్ అంటే రిసీప్ట్ ఆఫ్ సర్టిఫికేట్స్. సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తయిన తర్వాత హెల్ప్ లైన్ సెంటర్ వాళ్ళు మనకి ఇస్తారు. ఆ ఆర్ఓసి ఫామ్ నెంబర్, టీజీఈఏపీ సెట్, టీఎస్ఎం సెట్, హాల్ టికెట్ నెంబర్, పాస్వర్డ్ మనం లాగిన్ ఐడి మెసేజ్ వచ్చిన తర్వాత మనం పాస్వర్డ్ జనరేట్ చేసుకున్నది, డేట్ ఆఫ్ బర్త్ ఆఫ్ క్యాండిడేట్, ఈ డీటెయిల్స్ ఇచ్చి మనం ప్రొవిజనల్ అలాట్మెంట్ డౌన్లోడ్ చేసుకోవాలి. మనం ప్రొవిజనల్ అలాట్మెంట్ ఆర్డర్, సీట్ అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత పే ద ట్యూషన్ ఫీ మెన్షన్డ్ ఇన్ ద ప్రొవిజనల్ అలాట్మెంట్ ఆర్డర్ త్రూ ఆన్లైన్. మనం సీట్ అలాట్మెంట్ ఆర్డర్లో మనం ఎంత ట్యూషన్ ఫీ చెల్లించాలో అక్కడ మెన్షన్ చేసి ఉంటుంది. ఆ ఫీజును ఆన్లైన్ క్రెడిట్ కార్డు కానీ డెబిట్ కార్డు కానీ నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ చెల్లించాలి. విత్ ఇన్ ద ప్రిస్క్రైబ్డ్ టైం అండ్ సెల్ఫ్ రిపోర్ట్. మనం ట్యూషన్ ఫీ చెల్లించడానికి ఇచ్చిన తేదీలోపు చెల్లించాలి. అండ్ సెల్ఫ్ రిపోర్టింగ్ త్రూ ఆన్లైన్ సిస్టమ్. క్యాండిడేట్ లాగిన్ అయి సెల్ఫ్ రిపోర్టింగ్ కూడా చేయాలి. అండ్ టేక్ అడ్మిషన్ నెంబర్ టు కన్ఫర్మ్ ప్రొవిజనల్లీ అలాటెడ్ సీట్. మనం ట్యూషన్ ఫీ చెల్లించి సెల్ఫ్ రిపోర్టింగ్ ఆన్లైన్లోనే ఫస్ట్ ఫేజ్ అలాట్మెంట్ తర్వాత సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి. Candidates with zero tuition fee. Candidates with zero tuition fee mentioned on provisional allotment order shall for the self-reporting within the prescribed date through online system and take admission number to confirm the provisional allotted seat. All the candidates have to pay minimum Rs 5,000 for SC/ST and
Rs 10,000 for others along with the tuition fee, where the tuition fee to be paid by the candidate is less than 5,000 SC/ST and 10,000 others. The same will be returned back to the candidates who report the allotted college after final phase. If candidate did not report at the allotted college, the same will be forfeited. All candidates minimum ట్యూషన్ ఫీ 5,000 ఫర్ SC/ST వాళ్ళు 5,000, అదర్స్ ఇతరులు 10,000, ఓసీ బీసీ మైనార్టీ వాళ్ళు అయితే 10,000 అలాంగ్ విత్ ట్యూషన్ ఫీ. Along with the tuition fee, where the tuition fee to be paid by the candidate is less than 5,000 for SC, 10,000 for BC. SC/STలో చెల్లించాల్సిన ట్యూషన్ ఫీ 5,000 కంటే తక్కువ ఉన్న వాళ్ళు SC/STలో 5,000 చెల్లించాలి. బీసీ ఓసీ మైనార్టీలు 10,000 కంటే వారు చెల్లించాల్సిన ట్యూషన్ ఫీజు 10,000 కంటే తక్కువ ఉన్న వాళ్ళు మాత్రమే. ఎంత తక్కువ ఉంటే అంత కలిపి 10,000కు ఎంత తక్కువ, ఒకవేళ 10,000 కంటే తక్కువ ఉంటే ఎంత తక్కువ ఉంటే అంత కలిపి 10,000 మినిమం ట్యూషన్ ఫీ చెల్లించాలి. మనం ఏదైతే అదనంగా చెల్లిస్తున్నామో ద సేమ్ విల్ బీ రిటర్న్డ్ బ్యాక్ టు ద క్యాండిడేట్. ఈ జీరో ట్యూషన్ ఫీ, ఫుల్ ఫీ రియంబర్స్మెంట్ ఉన్న వాళ్ళు ఇలా చెల్లించాల్సి ఉంటుంది. ఇలా చెల్లించిన అమౌంట్ విల్ బీ రిటర్న్డ్ బ్యాక్ టు ద క్యాండిడేట్స్. మనం కాలేజీలో రిపోర్ట్ చేసిన తర్వాత, ఆఫ్టర్ ఫైనల్ ఫేజ్ తర్వాత, కాలేజీలో రిపోర్ట్ చేసిన తర్వాత మనకు రీఫండ్ చేస్తారు. ఇఫ్ ద క్యాండిడేట్ డిడ్ నాట్ రిపోర్ట్, ఒకవేళ క్యాండిడేట్ కాలేజీలో రిపోర్ట్ చేయకపోతే ఈ మన మినిమం ట్యూషన్ ఫీ చెల్లించిన అమౌంట్ ఫైన్ లాగా తీసుకుంటారు. ద సేమ్ విల్ బి ఫోర్ఫెయిటెడ్. తిరిగి ఇవ్వరు. కాలేజీలో రిపోర్ట్ చేయకపోతే తిరిగి ఇవ్వరు. ఇది అందరూ విద్యార్థులు కాదు చెల్లించాల్సింది. ఎవరైతే SC/STలు 5,000 కంటే తక్కువ ట్యూషన్ ఫీ చెల్లించాల్సి ఉంటుందో వాళ్ళు ఫుల్ ఫీ రియంబర్స్మెంట్ వాళ్ళు మాత్రమే. ఒకవేళ ఫీజు రియంబర్స్మెంట్ ఎలిజిబుల్ కాని వాళ్ళు ట్యూషన్ ఫీ చెల్లిస్తే 5,000 కంటే ఎక్కువ ఉన్నట్టయితే SC/ST చెల్లించాల్సిన అవసరం లేదు. బీసీ ఓసీ మైనార్టీ వాళ్ళు 10,000 కంటే ఎక్కువ, వాళ్ళకి చెల్లిస్తున్న ట్యూషన్ ఫీ 10,000 కంటే ఎక్కువ ఉన్నట్టయితే వాళ్ళు కూడా ఈ క్యాష్ అండ్ డిపాజిట్ లాగా చెల్లించాల్సిన అవసరం లేదు. Candidates' parents are advised to make tuition fee payment from their own bank account. విద్యార్థి మరియు తల్లిదండ్రులకు సూచన, మీరు చెల్లించే ట్యూషన్ ఫీ మీ సొంత బ్యాంక్ అకౌంట్ నుండి చెల్లించండి. ఇన్ కేస్ ఆఫ్ రీఫండ్స్, ఒకవేళ రీఫండ్ అంటే మీరు ఇక్కడ ఈ 5,000 10,000 చెల్లించారు ఫుల్ ఫీ రియంబర్స్మెంట్ వాళ్ళకు కాలేజీలో చేరిన తర్వాత, ఫైనల్ ఫేజ్ తర్వాత కాలేజీలో చేరితే తర్వాత రీఫండ్ వస్తుంది. మరి మనం ఫస్ట్ ఫేజ్లో ఒక కాలేజీలో వచ్చింది, మరి సెకండ్ ఫేజ్లో మరొక కాలేజీలో వస్తుంది. పాల్గొన్నవారు ఫస్ట్ ఫేజ్లో మనం చెల్లించిన ట్యూషన్ ఫీ ఎక్కువ ఉండి సెకండ్ ఫేజ్లో వచ్చిన కాలేజీలో ట్యూషన్ ఫీ తక్కువ ఉన్నట్టయితే మనం అదనంగా చెల్లించిన అమౌంట్ ఫైనల్ ఫేజ్ తర్వాత మన కాలేజీలో జాయిన్ అయిన తర్వాత మనకు తిరిగి రిటర్న్ ఇస్తారు. అందుకోసం మన సొంత బ్యాంక్ అకౌంట్ నుండి ట్యూషన్ ఫీ చెల్లించమని చెప్తున్నారు. మనం ఏ బ్యాంక్ అకౌంట్ నుండి అయితే ట్యూషన్ ఫీ చెల్లిస్తామో అదే బ్యాంక్ అకౌంట్కు రీఫండ్ చేస్తారు. ఇన్ కేస్ ఆఫ్ రీఫండ్ ఇఫ్ ఎనీ, ఒకవేళ ఏదైనా రీఫండ్ వస్తే ద అమౌంట్ విల్ బి రెమిటెడ్ బ్యాక్ త్రూ ఆన్లైన్ టు ద సేమ్ బ్యాంక్ అకౌంట్
ఫ్రమ్ విచ్ ద పేమెంట్ వాజ్ మేడ్. ఏ బ్యాంక్ అకౌంట్ నుండి అయితే పేమెంట్ చేశామో అదే బ్యాంక్ అకౌంట్కు మనకు రీఫండ్ చేస్తారు. ఒకవేళ మనం మీ సేవ వాళ్ళ బ్యాంక్ అకౌంట్ నుండి ట్యూషన్ ఫీ చెల్లించినప్పుడు మనకు ఏదైనా రీఫండ్ వచ్చేది ఉంటే అదే మీ సేవ వాళ్ళ బ్యాంక్ అకౌంట్లోనే వెళ్తుంది. ద క్యాండిడేట్ హ్యాస్ టు రిపోర్ట్ ఎట్ ద అలాటెడ్ కాలేజ్ ఆఫ్టర్ సెకండ్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ అండ్ హ్యాండ్ ఓవర్. సెకండ్ ఫేజ్ సీట్ అలాట్మెంట్ తర్వాత కాలేజీలో రిపోర్ట్ చేయాలి అని ఇచ్చారు. ఒరిజినల్ టీసీ మరియు జిరాక్స్ కాపీలని ఇక్కడ ఇచ్చారు, కానీ వాళ్ళు ఒరిజినల్ సర్టిఫికేట్ అడుగుతారు కాలేజీ వాళ్ళు. ఫిజికల్ రిపోర్టింగ్ ఆఫ్ క్యాండిడేట్ ఈస్ ఎట్ ద అలాటెడ్ కాలేజ్ ఆఫ్టర్ సెకండ్ ఫేజ్ ఈస్ అలాట్మెంట్ ఈస్ మ్యాండేటరీ. సెకండ్ ఫేజ్ సీట్ అలాట్మెంట్ తర్వాత సీట్ వచ్చిన వాళ్ళందరూ తప్పనిసరిగా రిపోర్ట్ చేయాలి. ఇఫ్ ద క్యాండిడేట్ డస్ నాట్ పే ద ప్రిస్క్రైబ్డ్ ట్యూషన్ ఫీ విత్ ఇన్ ద షెడ్యూల్ mentioned, the provisional allotted seat automatically stands cancelled and he shall not have any claim on provisional allotment seat. మనం ట్యూషన్ ఫీ చెల్లించాల్సిన టైంలో చెల్లించాలి, లేదంటే మనకు వచ్చిన సీటు ఆటోమేటిక్గా క్యాన్సిల్ అవుతుంది. ఫాలో ద ఫర్దర్ ఇన్స్ట్రక్షన్ ప్రింటెడ్ ఆన్ ద ప్రొవిజనల్ అలాట్మెంట్ ఆర్డర్. మనకు ప్రొవిజనల్ అలాట్మెంట్ ఆర్డర్లో మరికొన్ని సూచనలు ఇస్తారు, ఆ సూచనలు కూడా ఫాలో కావాలి. ఇన్స్ట్రక్షన్స్. సెకండ్ ఫేజ్. ఎవరైతే ఫస్ట్ ఫేజ్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయించుకోలేదో అటువంటి వాళ్ళు మళ్ళీ సెకండ్ ఫేజ్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయించుకోవచ్చు, ఎలిజిబుల్ క్యాండిడేట్స్. ఫస్ట్ ఫేజ్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తయిన వాళ్ళు ఫస్ట్ ఫేజ్లో కౌన్సిలింగ్లో పాల్గొన్నవారు కెన్ ఎక్సర్సైజ్ ఆప్షన్స్ త్రూ దేర్ ఓల్డ్ పాస్వర్డ్ అండ్ లాగిన్ ఐడి. ఫస్ట్ ఫేజ్లో ఉన్న లాగిన్ ఐడి పాస్వర్డ్ ద్వారానే లాగిన్ అవ్వచ్చు. ఫర్ ద లెఫ్ట్ ఓవర్ సీట్స్ ఇన్ అవైలబుల్, లెఫ్ట్ ఓవర్ సీట్స్ నౌ అవైలబుల్ అండ్ కాన్సిక్వెంటల్ వేకెన్సీస్ that may arise in the process of allotment. ఈ సెకండ్ ఫేజ్లో ఫస్ట్ ఫేజ్లో కౌన్సిలింగ్లో మిగిలిన సీట్లకు మరియు సెకండ్ ఫేజ్లో కౌన్సిలింగ్ జరుగుతున్నప్పుడు ఒక కాలేజీ నుండి మరొక కాలేజీకి, ఒక బ్రాంచ్ నుండి మరొక కాలేజీ బ్రాంచ్కి ఎవరైనా సీట్లు మారితే ఆ మారిన సీట్లకు కూడా ఇదే కౌన్సిలింగ్లో సీట్ అలాట్మెంట్ జరుగుతుంది. మనం ఫస్ట్ ఫేజ్లో వచ్చిన సీటు సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ పాల్గొన్నంత మాత్రాన సీట్ క్యాన్సిల్ అవ్వదు. సెకండ్ ఫేజ్లో సీటు వస్తే, మనం ఇచ్చిన వెబ్ ఆప్షన్స్ ప్రకారం సీటు వస్తే ఫస్ట్ ఫేజ్లో వచ్చిన సీటు ఆటోమేటిక్గా క్యాన్సిల్ అవుతుంది మరియు ఆ సీటు వేరే వాళ్ళకి కేటాయించడం కూడా జరుగుతుంది. ఇదే సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్లో. హూ కెన్ ఎక్సర్సైజ్ ఆప్షన్స్. మనం ఫస్ట్ ఫేజ్లో ఇచ్చిన వెబ్ ఆప్షన్స్ సెకండ్ ఫేజ్లో కన్సిడర్ చేయరు. సెకండ్ ఫేజ్లో మళ్ళీ ఫ్రెష్గా వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలి. ఈ సీరియల్ నెంబర్ 3, క్యాండిడేట్స్ షెల్ నోట్ దట్ ఇఫ్ దే ఎక్సర్సైజ్ ఆప్షన్స్ నౌ
and a seat is allotted as per the options, the vacated seat will be allotted to next meritorious candidates and hence they will have to no claim on previous allotment. మనం సెకండ్ ఫేజ్లో కానీ ఫైనల్ ఫేజ్లో కానీ కౌన్సిలింగ్లో పాల్గొంటున్నప్పుడు మనకు అంతకు ముందు వచ్చిన ఫేజ్ కంటే బెటర్ కాలేజ్ కానీ బెటర్ బ్రాంచ్ కానీ వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలి. ఒకవేళ మనం ఇచ్చిన వెబ్ ఆప్షన్స్ ప్రకారం మనకు సీట్ అలాట్ అయితే సెకండ్ ఫేజ్లో కానీ ఫైనల్ ఫేజ్లో కానీ సీట్ అలాట్ అయినప్పుడు అంతకు ముందు వచ్చిన ఫేజ్లో సీటు ఆటోమేటిక్గా క్యాన్సిల్ అవుతుంది మరియు ఆ సీటు వేరే వాళ్ళకు కేటాయించడం కూడా జరుగుతుంది. కాబట్టి అంతకు ముందు వచ్చిన ఫేజ్కు నో క్లెయిమ్. మీకు ఫస్ట్ ఫేజ్లో వచ్చిన సీటు నచ్చినట్టయితే మీరు సెకండ్ ఫేజ్లో కానీ ఫైనల్ ఫేజ్లో కానీ తప్పనిసరిగా పాల్గొనాల్సిన అవసరం లేదు. మీరు ఫస్ట్ ఫేజ్లో సీట్ వచ్చిన తర్వాత నచ్చినట్టయితే ట్యూషన్ ఫీ చెల్లించి ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి. మరియు సెకండ్ ఫేజ్ సీట్ అలాట్మెంట్ తర్వాత 31వ తేదీ జూలై 2024 నుంచి 2వ తేదీ 8వ నెల 2024 లోపు కాలేజీలో కూడా రిపోర్ట్ చేయాలి. However, they have to report at allotted college between the dates. Otherwise, your allotted seat stands cancelled. ఈ సెకండ్ ఫేజ్ మరియు ఫైనల్ ఫేజ్లలో ఎన్సీసీ స్పోర్ట్స్ కేటగిరీ క్యాండిడేట్స్ వర్ సబ్మిటెడ్ గాట్ వెరిఫైడ్ ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ హ్యావ్ టు ఎక్సర్సైజ్ ఆప్షన్స్ ఇన్ సెకండ్ ఫేజ్ అండ్ ఫైనల్ ఫేజ్ కన్సిడర్ దెమ్ క్యాండిడేట్స్. వాళ్ళకు ఎన్సీసీ వాళ్ళకు సర్టిఫికేట్ వెరిఫికేషన్లో ఆలస్యం అవుతుంది. ఫస్ట్ ఫేజ్లో వాళ్ళ సీటు రిజర్వ్ చేసి ఉంచుతారు. ఫస్ట్ ఫేజ్లో సీట్ అలాట్మెంట్ చేయరు. వాళ్ళు ఎన్సీసీ మరియు స్పోర్ట్స్ వాళ్ళు సెకండ్ ఫేజ్ మరియు ఫైనల్ ఫేజ్లలో వెబ్ ఆప్షన్స్ ఇస్తే అప్పుడు మాత్రమే వాళ్ళకు రిజర్వ్డ్ సీట్ ఎన్సీసీ స్పోర్ట్స్ రిజర్వేషన్ కేటగిరీ సీట్స్ వాళ్ళు పొందవచ్చు. సెకండ్ ఫేజ్ సీట్ అలాట్మెంట్ 31వ తేదీ 7వ నెల 2024 ఉంటుంది. ప్రొవిజనల్ సెకండ్ ఫేజ్ అలాట్మెంట్ సీట్ విల్ బి ప్లేస్డ్ ఇన్ ద వెబ్సైట్ 31 July.
The final phase, the candidates who have physically reported at allotted college after second phase of allotments are only eligible for exercising options in final phase. They can use their old password login ID for leftover seats now available and consequential vacancies. Who can exercise final phase web options? Who have not secured seat సో ఫార్ బట్ గాట్ దేర్ సర్టిఫికేట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తయిన వాళ్ళు అప్పటి వరకు ఫస్ట్ మరియు సెకండ్ ఫేజ్లో సీట్ రాని వాళ్ళు, హూ హ్యావ్ నాట్ ఎక్సర్సైజ్డ్ ఆప్షన్స్ సో ఫార్ బట్ గాట్ దేర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్. మీరు ఫస్ట్ ఫేజ్లో వెబ్ ఆప్షన్స్ ఇవ్వని వాళ్ళు కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తయిన వాళ్ళు. ఈ ఫస్ట్ ఫేజ్ మరి సెకండ్ ఫేజ్లో సీట్ అలాట్ అయిన వాళ్ళు, కాలేజీలో రిపోర్ట్ చేసిన వాళ్ళు కూడా వెబ్ ఆప్షన్స్ ఇవ్వవచ్చు. The candidates who has cancelled the seat either in first phase or second phase are not eligible to give options in final phase. ఇక్కడ నోట్స్ ఇచ్చారు. The candidates who had cancelled the seats either in first phase or second phase are not eligible to give options in final phase. ఎవరైతే సీట్ ట్యూషన్ ఫీ చెల్లించిన తర్వాత సీట్ క్యాన్సిల్ చేసుకుంటారో వాళ్ళు ఫైనల్ ఫేజ్లో వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి నాట్ పర్మిటెడ్. ఈ సీరియల్ నెంబర్ క్యాండిడేట్ గాట్ అలాట్మెంట్ ఇన్ సెకండ్ ఫేజ్ అండ్ నాట్ రిపోర్టెడ్ ఎట్ ద అలాటెడ్ కాలేజ్ ఆర్ నాట్ పర్మిటెడ్ టు ఎక్సర్సైజ్ ఆప్షన్స్. సెకండ్ ఫేజ్ తర్వాత కాలేజీలో రిపోర్ట్ చేయని వాళ్ళు, సెకండ్ ఫేజ్ తర్వాత కాలేజీలో రిపోర్ట్ చేయని వాళ్ళు నాట్ పర్మిటెడ్ టు ఫైనల్ ఫేజ్ వెబ్ ఆప్షన్స్. ఫస్ట్ ఫేజ్లో సెకండ్ ఫేజ్లో సీటు వచ్చిన వాళ్ళు, కాలేజీలో రిపోర్ట్ చేసిన వాళ్ళు ఫైనల్ ఫేజ్లో పాల్గొనకపోయినా హౌఎవర్ దే హ్యావ్ టు రిపోర్ట్ ద అలాటెడ్ కాలేజ్ వన్స్ అగైన్ ఫైనల్లీ బిట్వీన్ 16 August 24 to 17th August 24. Otherwise the allotted seat stands cancelled.
ఇక చివరిగా కౌన్సిలింగ్ పూర్తయిన తర్వాత మిగిలిన సీట్లకు స్పాట్ అడ్మిషన్స్కి సంబంధించిన కౌన్సిలింగ్ మొత్తం పూర్తయిన తర్వాత ఫైనల్ ఫేజ్ తర్వాత ఇంటర్నల్ స్లైడింగ్ కౌన్సిలింగ్ పూర్తయిన తర్వాత మిగిలిన సీట్లకు స్పాట్ అడ్మిషన్స్కి సంబంధించిన గైడ్లైన్స్ ఇన్ ప్రైవేట్ అన్ఎయిడెడ్ ఇంజనీరింగ్ ఫార్మసీ కాలేజీ. ప్రైవేట్ కాలేజీలలో మాత్రమే, గవర్నమెంట్ కాలేజీల్లో స్పాట్ అడ్మిషన్స్ ఉండవు. వాటికి సంబంధించిన గైడ్లైన్స్ 28వ తేదీ 8వ నెల 2024 నాడు అఫీషియల్ వెబ్సైట్ tgeepset.nic.inలో వెబ్సైట్లో పొందుపరుస్తారు. ఇది ముఖ్యంగా దీనికి సంబంధించిన షెడ్యూల్ డీటెయిల్స్. ఇది టీఎస్ ఎంసెట్ 2024 ఎంపీసీ స్ట్రీమ్ వాళ్ళకి సంబంధించినది. బైపీసీ వాళ్ళకు వేరు కౌన్సిలింగ్ ఉంటుంది. Thank you friends, thank you for watching. For more videos, subscribe channel.